హాయ్ అండి అందరికీ. ఆవకాయ పచ్చడి పట్టేసుకుందాము. నేను ఆవకాయ పచ్చడి పట్టాను, పెద్ద ముక్కలతో పట్టాను. నేను చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, పచ్చడి తినేయాలనిపించేస్తుంది కదా. చాలా అంటే చాలా బాగుంది కదండి. వచ్చిన వాళ్ళకైతే ఓకేనండి, రాని వాళ్ళకైతే ఈ కొలతలతో చేసుకోండి. పర్ఫెక్ట్ కొలతలతో మీకు ఆవకాయ పచ్చడి చూపిస్తాను నేను. ఈ కొలతలతో ఎప్పుడైనా చేసేసుకోవచ్చు ఆవకాయ పచ్చడి. ఈ కొలతల ప్రకారం వేసుకుంటే అసలు అన్నీ చక్కగా సరిపోతాయి. నేను జలాలు తీసుకున్నాను, చిన్న కాయలు వచ్చి వేరే దానికి ఉపయోగించుకుంటున్నానులేండి. పెద్ద కాయలు తీసుకున్నాను, 5 జలాల కాయలు తీసుకున్నాను. ముక్కలు కట్ చేసేసుకుంటున్నాను. కాయలు తుడిచి తడి లేకుండా, ముందు ఆవకాయ పచ్చడికి తడి లేకుండా చూసుకోవాలి. దానిలో ఉన్న పప్పుని అవన్నీ తీసేసి శుభ్రంగా ముక్కలు కట్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు కొలుసుకుంటున్నాను అండి, నేను కొలతకి ఉపయోగించుకుంటున్నాను. ఇది మీ దగ్గర ఏది ఉంటే దాంతో కొలుసుకోవచ్చు, దాని ప్రకారం ఆ కొలతల ప్రకారం వేసుకోవచ్చు అనమాట. నేను ఈ లోటా ఉపయోగిస్తున్నాను. ఆవకాయ పచ్చడి పెడతాం చాలా ఈజీ అండి. అన్నీ కలిపేసి పక్క పెట్టేయడం అంతే, చాలా ఈజీ. నాకు 4 లోటాలు అయినాయి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తున్నాను. పసుపు ముక్కలు చక్కగా పట్టించేస్తున్నాను. పట్టించేసిన తర్వాత ఈ ముక్కలు మెత్తదనం రాకుండా ఉండాలంటే ముఖ్యమైనది ఇదండి. ముందు ఆయిల్ తీసుకుని ఆయిల్లో ఈ ముక్కలన్నిటినీ కలిసి స్నానం చేపిస్తున్నాను అనమాట. ముక్కలకి అంతా కలిపేసేయాలి. కలిపేసి చక్కగా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆయిల్ అంతా పట్టించేసి ఒక గిన్నెలో తీసేసుకుంటున్నాను. ఇవన్నీ అక్కడ ఉన్న ముక్కలన్నీ కూడా ఆయిల్లో అలాగా వేసేసి తీసేసుకుంటున్నాను అనమాట. ఆవకాయ పచ్చడి అన్నంతో ఎవరు ఇష్టపడరండి. ఆవకాయ పచ్చడి ముద్దపప్పుతో చాలా చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే. ఈ ముక్కలన్నీ కలిపి వేసుకున్నాను. ఇప్పుడు కొలత తీసుకుంటున్నానండి. నాకు 4 అయినాయి కదా, ఈ ఈ కొలత దోటాతోనే సగం డబ్బా తీసుకుంటాను. అన్నీ సగం సగం డబ్బా. సాల్ట్ వేసాను, ఆవు పిండి సగం లోట వేసాను. 4కి దానిలో ఏదైతే మనం కొలత తీసుకున్నామో దాంట్లో సగం అన్నమాట. మెంతిపిండి పిండి మాత్రం చాలా తక్కువ వేసుకోవాలి. నేను 3 స్పూన్లు మాత్రమే వేస్తున్నాను. కారం కూడా అంతే అండి, దానికి అర డబ్బా పైగా వేస్తున్నాను. చూడండి, ఇవన్నీ ఆయిల్లో కలిపేసేయాలి. కలిపేస్తే ఒక పేస్ట్ లాగా తయారవుతుంది అనమాట. ఈ ముక్కల్లో వేసేసి కలిపేయడమే. ఇదంతా మనం కలుపుకున్నదంతా వేరే గిన్నెలో, పెద్ద గిన్నెలో వేసుకున్నాను. ఇవంతా పట్టించేసేయడం అనమాట ముక్కలకి. ఇవి ఆవకాయ పచ్చడి తయారైన తర్వాత మా పిల్లలు బేసనాన్నం కోసం రెడీగా ఉన్నారండి. అన్నీ కలిపేసేయడమే. నేను ముక్కలైతే ఈసారి కావాలని పెద్దగా కొట్టుకున్నాను నేను. ఎప్పుడు కొంచెం చిన్న ముక్కలు వేస్తాను, ఈసారి కొంచెం పెద్ద ముక్కలు. ఇవన్నీ డబ్బాకి ఎత్తేస్తున్నాను. ఇందాక ఆల్రెడీ ఒక 1/2 లీటర్ ఆయిల్ వేసాను. ఇప్పుడు ఇంకో 1/2 లీటర్ పోస్తాను అనమాట. అంటే ముక్కలు మునిగి కొంచెం, కానీ రేపటికి ఆయిల్ పైకి వచ్చింది అనమాట. మనకి ఈరోజు పోయినగానే తెలీదు. అలా నీవు ఎక్కువ పోసేసుకోవద్దు. నేను ఇక్కడ 1/2 కేజీ పోసాను ఇందాక. ఇప్పుడు ఇంకో 1/2 కేజీ పోస్తున్నాను ఆయిల్. అంతేనండి, అన్నీ కలిపేసి పెట్టేశాను. ఇప్పుడు కొంచెం వెల్లుల్లి కొద్దిగా మిక్సీ వేసి కలిపేస్తాను అనమాట. కొంచెం వెల్లుల్లి, దీనికి టేస్ట్ తెప్పించేది వెల్లుల్లినే. కొద్దిగానే ఒలిసి కలుపుతాను, కొంచెమేమో పేస్ట్ చేసి కలుపుతాను అనమాట. అది 4 స్పూన్లు వెల్లుల్లి పేస్ట్ వేసాను. కొంచెం వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. కావాలంటే ఇంకెక్కువగా వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయి వేసాను, మళ్ళీ కలుపుకోవచ్చు అండి. తర్వాత కలుపుకుంటాను. ఉన్న వాటితో చూపిస్తున్నాను మీకు. ఇంకొంచెం వెల్లుల్లి వేసుకుంటే బాగుంటుంది, తర్వాత ఒలిసి కలుపుకుంటాను. అంతే అండి, చాలా అంటే చాలా టేస్టీ ఆవకాయ పచ్చడి రెడీ.
నోరు ఊరిపోతుంది తినడాన్ని. ఇప్పుడు ఆ బేషన్లో అన్నం కలుపుతున్నాను మా పిల్లలకి. రెడీగా ఉన్నారు మా వాళ్ళు. ఆవకాయ పచ్చడి పెడితే చాలు, చాలా ఎదురు చూస్తారు. అంతండి, చాలా ఈజీగా పెట్టుకునే ఆవకాయ పచ్చడి. ఇది 2వ రోజు అనమాట. నేను నిన్న పట్టాను పచ్చడి, ఇది 2వ రోజు ఇలా ఉంది. 3వ రోజుకి మనకు టేస్ట్ తెలుస్తుంది. అంతే అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళేటప్పుడు